ఈరోజు మీరు అడిగే క్వశ్చన్ అండ్ ఆన్సర్కి నేను ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ అని పెట్టేటప్పుడు చాలా అంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో అందరికీ రిప్లై ఇవ్వలేను కాబట్టి ఈ వీడియోలో ఫుల్గా రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఎక్కువ మంది అడిగింది ఏంటంటే మీ లవ్ స్టోరీ చెప్పమని. సో ఆఫ్ కోర్స్ చెప్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ నా ప్లేస్, నా ఊరు అవన్నీ చాలామంది అడిగారు. అండ్ ఆఫ్టర్ జాబ్ ఇద్దరు ఒకే అస్సాం రైఫిల్స్లో మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి క్వార్టర్స్ వస్తుందా రాదా, ఇది అందరి క్వశ్చన్ అనమాట. సో ఇంక చాలా ఉన్నాయి క్వశ్చన్స్ డిస్కషన్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా. యాక్చువల్గా మా నేటివ్ ప్లేస్ వచ్చేసి పార్వతీపురం దగ్గర ఒక విలేజ్ అనమాట, బీజేపురం అని. మమ్మీ వాళ్ళ ఇల్లు, అమ్మగారు వాళ్ళ ఇల్లు అనమాట. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి సో అమ్మ వాళ్ళ ఇల్లు నాని ఒక చిన్న విలేజ్. సో నేను విలేజ్ నుంచే వచ్చాను. కోర్స్ మా డాడీ ఫార్మర్, కోర్స్ మా మావయ్య గారు కూడా ఫార్మర్ అనమాట. మనం అందరిలాగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నలుగురు ఉంటాం. మా అమ్మ, మా నాన్న, నేను, మా అక్క అనమాట. ఉన్నదాన్ని కాబట్టి కోర్స్ అందరికన్నా ముద్దుగానే ఉంటుంది కదా, ముద్దుగా పెంచారనమాట. హీ సో మచ్ సపోర్టు. ఇప్పటికి కూడా వీడియోస్ చేస్తానంటే కోర్స్ మన విలేజ్ కాబట్టి మ్యాక్సిమం ఫాదర్స్ భయపడతారు, వద్దులే సోషల్ మీడియా ఎందుకు అది ఇది అని చెప్పేసి. మా డాడీ ఖచ్చితంగా నేను వీడియో చేస్తే ఫస్ట్ లైక్ కొడతారనమాట. ఆయనదే ఫస్ట్ లైక్ ఉంటుంది. అండ్ చెప్తారు ఇంకా అలా చేయు ఇలా చేయని చెప్తూ ఉంటారు. సో మా నాన్న చాలా సపోర్టు. ఇప్పుడు మాది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ అంటే మాది లవ్ మ్యారేజే. ఈ జాబ్ రాకముందు నుంచే యాక్చువల్గా మేము ఫ్రెండ్స్, బట్ జాబ్లోకి వచ్చినాకే లవ్ అనేది ఇది వచ్చింది. మా హస్బెండ్ గురించి ఒకే ఒక్క మాటలో చెప్తా, అంటే ఐ కాల్ హిమ్ తిరు. సో నేను తిరు అని పిలుస్తాను దాన్ని. అంటే ముందు నుంచి ఫ్రెండ్షిప్, నెక్స్ట్ లవ్లో ఉండేటప్పుడు మరి ఏవండి బావగారు అనేది రాదు కదా. నన్ను చాలా తప్పుగా అనుకోకండి, నేను అందరూ ఉండేటప్పుడు అలాగే పిలిచేస్తాను, ఇటు రండి అటు వెళ్ళండి అలా చెప్పేస్తాను. బట్ ఇలా మా ఇద్దరు ఉండేటప్పుడు ఫోన్ మాట్లాడినప్పుడు కూడా నాన్న అదర్ దెన్ తిరు. సో మా హస్బెండ్ నేమ్ వచ్చి తిరుపతి నాయుడు అనమాట. సో తను ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ నేను తను మీట్ అయింది వాట్సాప్ చాట్లో. ఎందుకంటే మాకు ఎస్ఎస్సి జీడీ అని ఒక గ్రూప్ ఉండేది. మేము కరోనా బ్యాచ్. నిజంగా మీరు 10th కొంతమంది కరోనా బ్యాచ్ ఉండొచ్చు, ఇంటర్ కరోనా బ్యాచ్ ఉండొచ్చు. మేము ఎస్ఎస్సి జీడీ కరోనా బ్యాచ్ అనమాట. సో అప్పుడు మెడికల్ అయిపోయింది కానీ మెరిట్ లిస్ట్ రాలేదనమాట. సో చాలా 1 year గ్యాప్ వచ్చేసింది. అప్పుడు ఎవరికైనా ఒక గ్రూప్ అందరం క్రియేట్ చేసుకున్నాం. విజయనగరం, శ్రీకాకుళం కంప్లీట్లీ మ్యాక్సిమం డిస్ట్రిక్ట్స్ వాళ్ళ గ్రూప్లో క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో అలా ఆ పరిచయంలో నేను కొంచెం యాక్టివ్గా ఉంటాను. నేను సూపర్ యాక్టివ్ అనమాట. నేను స్కూల్ నుంచే యాక్టివ్. మన నోరు ఆగదనమాట, నేను వాగడు కానీ. సో నేను ఎక్కువ యాక్టివ్గా ఉండడం ఇవన్నీ చూసి ఒకసారి తను మెసేజ్ చేశారు. తను ఎందుకంటే యాక్చువల్గా మా పెద్దమ్మ వాళ్ళ కన్నూరు అనమాట, అది మా తాతగారు ఊరే ఒక విధంగా. అండ్ వాళ్ళ ఊర్లో చాలామంది తెలిసిన వాళ్ళు మా ఊర్లో ఉండడం వల్ల తనకి నా ఊరని తెలిసిందనమాట. దగ్గర ఊరని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మన పక్క ఊరు అమ్మాయి అని చెప్పేసి. ఆ ఫీలింగ్లో ఉండేటప్పుడు తను మెసేజ్ చేశారు. మెసేజ్ చేసినప్పుడు నేను ఇన్ఫ్యాక్ట్ తను కొంచెం ఎక్కువ బియర్డ్తో వేరే టైప్లో ఉండే. నేను మా పెద్దమ్మకి వెళ్ళి ఎవరమ్మా ఈయన, మీ మనూరు అంట అని చెప్పి చూపించానమాట. సో పెద్దమ్మ అన్నది తను మీకు తెలిసిందే కదా, ఎందుకు ఓపెన్గా చెప్పేస్తా, మన వాళ్ళని ఇలాగ బలగ వాళ్ళ ఇలా మా తమ్ముడు కొడుకు ఏదో సంథింగ్ చెప్పింది అనమాట. సో నేను అందరితోనే మెసేజ్ చేసేదాన్ని, అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా ఎవరు మెసేజ్ చేసినా రిప్లై ఇచ్చేదాన్ని. అలాగే తనతో మాట్లాడేదాన్ని. మేము జస్ట్ చాట్ చేసేవాళ్ళం అంతేని. ఒకరోజు మెరిట్ లిస్ట్ వచ్చేసింది, తను చెప్పారు. అప్పటికి చాటింగే అయ్యేది, ఎక్కువ ఫోన్ మాట్లాడేవాళ్ళం కాదు. బట్ ఒకరోజు మమ్మీని తీసుకొని నేను బ్యాంక్ వెళ్ళాను. బ్యాంక్ వెళ్ళేటప్పుడు అమ్మని తీసుకొని బ్యాంక్ వెళ్ళేటప్పుడు తను వచ్చారండి. తను వేరే అన్నయ్య వచ్చారు. సో తనేంటి అనుకున్నారు, అక్కడ తను అంటే ఇలా పిలిచేసి మీరే కదా లత అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది, మీరే కదా తిరు అని చెప్పేసి మాట్లాడాం. మా అమ్మ కూడా ఉన్నారు. సో అందరు ఇలాగ మాట్లాడాం. అమ్మకి ఏదో ఫోటో కావాలని అంటే ఈయన తీసుకువెళ్ళారనమాట. తీసుకువెళ్ళి ఫోటో తీసుకొస్తే అమ్మాయి వచ్చి కొంచెం గుడ్ ఇంప్రెషన్లో ఉంది. ఎందుకంటే చాలా మంచోడు ఈ అబ్బాయి అది ఇది అని చెప్పేసి మమ్మీ థాట్లో ఉందన్నమాట, చాలా మంచోడు ఈ అబ్బాయి అనేసి. సో నేను ఆ రోజే కలవడం ఆ అన్నయ్యతో కూడా. సో నేను అంటే అంటారు కదా ఏదో సమయం నాకు సిగ్గేస్తుంది కానీ
ఆమెను చూసిన వెంటనే నేను తనని అన్నయ్య అని పిలవలేదు. పక్కనున్న అన్నయ్యని మాత్రం అన్నయ్య అని పిలిచాను. బట్ తనని నాకు పిలాలే అనిపించలేదనమాట అన్నయ్య అని చెప్పేసి. నేను మ్యాక్సిమం ఎవరితో మాట్లాడినా అన్నయ్య అనే పిలుస్తాను, అన్నయ్య అనే మాట్లాడతాను. బట్ నాకు తనని అన్నయ్య అని మాట్లాడాలని అనిపించలేదనమాట. సో నేను అన్నయ్య అని పిలవలేదు, జస్ట్ నార్మల్గా మాట్లాడాం, వెళ్ళిపోయాం. ఆ తర్వాత నుంచి ఇద్దరం ఫోన్ మాట్లాడడం స్టార్ట్ చేసుకున్నాం అనమాట. నేను ఫోన్ చేస్తాను, నాతో కూడా చాలా బాగా మాట్లాడేవాడతాను, నేను మాట్లాడేదాన్ని. బట్ తను చాలా అంటే చాలా సిగ్గుపడే అబ్బాయి అనమాట. చాలా అంటే చాలా సైలెంట్ పర్సన్. నేను వాగుడుకాయ కాబట్టి నేనే ఎటికెట్కి ఫోన్ చేసి తను బుర్ర తినేదాన్ని, కానీ తను మాట్లాడేవాళ్ళు. బట్ అంత ఎక్కువ వాగుడుకాయ కాదనమాట. సో తను అలాగే మాట్లాడేవాళ్ళు. నేను కూడా ఐ మీన్ జస్ట్ ఫ్రెండ్షిప్, నాకు అంతవరకు ఫ్రెండ్షిప్ రేంజ్లోనే ఉన్నామన్నమాట. అసలు నో వే. సో బాగానే ఉన్నాం. సర్టిఫికేట్స్ కోసం మేమే వెళ్ళేవాళ్ళం. నేను తనతోనే వెళ్ళేదాన్ని, అన్ని పనులు కలిసి చేసుకునేవాళ్ళం, అన్నయ్య నేను తిననమాట. సో బాగా అయిపోయింది. యాక్చువల్గా తర్వాత ఏదో ఫంక్షన్లో కూడా వాళ్ళు ఇంటికి రమ్మని చెప్పారు, వాళ్ళ అక్క కూతురు ఫంక్షన్ అని చెప్పేసి. బట్ నేను వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే నిజంగా అప్పుడు నాకు తన మీద ఏ ఫీలింగ్ అప్పటికైతే ఆ ఫీలింగ్ టైప్ లేదనమాట. బట్ బెస్ట్ ఫ్రెండ్స్ టైప్ ఫీలింగ్ అయితే చాలా ఉండేది. తను నాకు బెస్ట్ ఫ్రెండ్, ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు అనిపించింది అనమాట. సో అంత ఇదిగా క్లోజ్గా ఉండేదాన్ని నేను. సో మేము డ్యూటీకి వచ్చేసామని చెప్పాను కదా. డ్యూటీకి వచ్చేసినాక తను, నేను మా ఫ్రెండ్ అమ్మాయిలందరం కలిసి ఒక బ్యాచ్ వచ్చామన్నమాట. సో ఆ బ్యాచ్ వల్ల నేను తనతో కలిసి వెళ్ళదు. తను ఒక ఫ్లైట్కి వెళ్ళారు, నేను ఒక ఫ్లైట్. తను ఒక ట్రైనింగ్ సెంటర్, ఈ ఏరియా అయితే ఒక దగ్గరలో, బట్ మేము వేరే వేరే ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళామన్నమాట. సో వెళ్ళిన తర్వాత ఫోన్లు జమ చేసేసుకున్నారు. అప్పుడు మిస్ అవ్వడం స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా, అంత అంటే అప్పుడల్లా ఫోన్ మాట్లాడడం, కలవడం అలవాటైన మాకు అప్పుడు చాలా అంటే చాలా మిస్ అయ్యేదాన్ని, చాలా మిస్ అయ్యేదాన్ని. సండే ఫోన్ ఇవ్వగానే ఫస్ట్ నాకు మా డాడీ అంటే ఎంత ఇష్టం, నేను డాడీని పక్కన పెట్టి తనకు ఫోన్ చేస్తాను ఫస్ట్, తర్వాత డాడీకి చేసేదాన్ని అనమాట. సో నాకు అంత ఇంపార్టెన్స్ అయిపోయాడు తను. ఇంకా నాకు తన మీద చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం పెరిగింది. తనకు కూడా నేనంటే ఒక ఇష్టం పెరిగింది. బట్ తనకున్న మొహమాటం వల్ల, తనకున్న ఒక సిగ్గు వల్ల ఏమో కానీ తను ఎప్పుడు ఎప్పుడు బయటపడలేదు అనమాట. బట్ నేను ఎప్పుడు తనకి ప్రపోజ్ అంటే ముందు నేను ఎప్పుడు బయటపడలేదు. కానీ వన్ ఫైన్ డే ఎందుకో అనిపించింది. నేను వాళ్ళ అమ్మలతో కూడా ఒకసారి కాన్ఫరెన్స్లో మాట్లాడాను, వాళ్ళ చెల్లితో మాట్లాడేదాన్ని, అలాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. నాకైతే లవ్ ఫీలింగ్ గట్టిగా ఉండేది తన మీద. నాకు ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఒక మనిషి దూరం అయినప్పుడు మాత్రమే మనకి తన మీద ఒక ఫీలింగ్ ఉంది అని ఒక ఫీలింగ్ అర్థమవుద్ది కదా మనకి. సో నాకు ఆ మూమెంట్ వచ్చేసింది అనమాట. సో నేను నిజంగా నేను మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్, తను నేను దూరం అయిన తర్వాత తను నేను లవ్ చేస్తున్నాను విషయం నాకు అర్థమైంది. వన్ ఫైన్ డే నేను చెప్పేసాను కూడా, అంటే ఐ లవ్ యూ అని అంత రేంజ్లో చెప్పలేదు, బట్ నువ్వంటే నాకు ఇష్టం అని ఒక రేంజ్లో చెప్పాను. బట్ యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే తను ఫస్ట్ కట్ చేసేసాడు. అంటే ఒక సమ్ ఆఫ్ థింకింగ్లో ఉండే తనకంటూ ఒక ఆలోచన ఏమో నాకు తెలీదు. నేను అనుకున్నాను తను చూపే ఎఫర్ట్స్ వల్ల, కేరింగ్ వల్ల తనకి నేనంటే ప్రాణమే, అంటే తనకు కూడా నేనంటే ఇష్టమేమో అని ఒక దీంట్లోనే నేను అంటే చెప్పలేకపోతున్నాడని నేను ముందు చెప్పేశాను. సో తను లేదు, తనకు ఒక ప్రాబ్లం ఉంది, అది చెప్పలేను బయటికి. ఎందుకంటే తను వాళ్ళ బావ వాళ్ళు ఉన్నారనమాట. చిన్నప్పటి నుంచి తనే వాళ్ళని చూసుకున్నారంట. నేను తప్పుగా అర్థం చెప్పను, బట్ తనే చిన్నప్పటి నుంచి తను చూసుకునే వాళ్ళంట. సో మన సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ నార్త్ ఇండియాలో ఉండదనమాట మామూలు పెళ్లి చేసుకోవడం అవి, బట్ మన సైడ్ ఉంటుంది కాబట్టి. సో తను ముందు నుంచి వాళ్ళ ఇంటి దగ్గర అనుకున్నారనమాట, వాళ్ళకి అక్క కూతుర్ని చేసుకోవాలి, అలా బావాళ్ళ కూతుర్ని చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారంట. నాకు తెలియదు అనమాట ఈ విషయం. నేను ఓకే, తను ఏం చెప్పారంటే ఇలా అంటుందంటే, ఇప్పుడు మనము నువ్వంటే కూడా నాకు ఇష్టమేనే, కానీ తర్వాత ఫ్యూచరే నాకు అర్థం కావట్లేదు అని అంటే 3 days వరకు మాట్లాడలేదు తను. ఈ సండే నేను చెప్తే నెక్స్ట్ సండే ఫోన్ ఇస్తారు కాబట్టి మాకు, నెక్స్ట్ సండే నేను ఏడిస్తే చెప్పారు అసలు అంటే ఈ రీజన్ ఏంటి, అసలు ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు, ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావంటే, నువ్వంటే కూడా నాకు ఇష్టమే కానీ నన్ను చిన్నప్పటి నుంచి మా బావ చూసుకున్నారు, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా మాకు కష్టాల్లో ఉన్నప్పుడు నేను వాళ్ళ కూతుర్ని చేసుకుంటానని అనుకుంటున్నారు. సో
వాళ్ళ కూతురుని చేసుకోవాలేమో అనేసి ఒక థింకింగ్లో ఉండే నేను. తనకి నేను మళ్ళీ మొహం చూపించలేను అని చెప్పారనమాట. సో ఏం చదువుతున్నానంటే అప్పటికి ఆ అమ్మాయి 9th ఐ థింక్ 10th ఈ స్టడీలో. నేను అన్నాను, తను చిన్న పిల్ల కదా, తనకి నీకు ఎలా ఇచ్చి చేసేస్తారు అని అన్నాను నేను. అంటే నీకు తెలిసిందే కదా మన సైడ్ ఎలా ఉంటుందో, ఇప్పుడు కాకపోతే తనకి 18 years వచ్చినంత వరకైనా నాకు తన్నే ఇచ్చి తను ఇస్తామంటున్నారు అని అన్నారు. సరే నీ ఇష్టం, కానీ ఒకటి ఏంటంటే నీకు ఒకవేళ నేనంటే ఇష్టం ఉంటే మనం మూవ్ ఆన్ అవుదాం. పెద్దవాళ్ళ విషయం అంటావా, ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకుందాం, తర్వాత అమ్మ నాన్న ఒప్పిద్దాం. కానీ ఒకవేళ నీకు లాస్ట్ ఆఫ్ ఎండింగ్ టైంలో కూడా మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, లేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను వదిలేస్తానని చెప్పాను. ఐ మీన్ నేనే దూరం అయిపోతాను, నీకు ఒక్క క్వశ్చన్ కూడా చేయను, ఎందుకు వదిలేసావని నేను చెప్పాను. ఎందుకంటే నాకు తనంటే అంటే చాలా ఇష్టం. ఆ టైంకి నాకు చాలా ఇష్టం అయిపోయాను. సో నేను ఒక అమ్మాయి అన్న కూడా మాట కూడా అన్నాను, తర్వాత నీ ఇష్టం, ఫస్ట్ మనం లవ్ చేసుకుందాం, తర్వాత మీ పేరెంట్స్ అండ్ మీ బావాలు ఎవరైనా యాక్సెప్ట్ చెప్పిన తర్వాత విషయం అది. తర్వాత ఒకవేళ నువ్వు లేదు నేను అమ్మాయిని చేసుకుంటానని నీకు అనిపిస్తే నువ్వు నన్ను నిర్మోహటంగా వదిలేయవచ్చు, నేను ఏమీ అన్నని చెప్పానమాట. సో తనకి నా మీద ఉండిన ఇష్టం వల్ల తను నాతోనే ఉన్నాడనమాట. మాట్లాడి అలాగే లవర్స్ అంటే తెలిసింది కదా, అప్పటి నుంచి లవ్ స్టార్ట్, గొడవలు స్టార్ట్, అన్నీ స్టార్ట్. నేను చాలా సెన్సిటివ్. ఎవరికి, నా ఫ్రెండ్స్కి మాత్రము, నాకు క్లోజ్గా ఉన్న పర్సన్స్కి తెలుసు నేను ఎంత సెన్సిటివ్గా ఉంటాననేది. సో ఆ సెన్సిటివ్ వల్ల తను కొంచెం ఒక రోజు మాట్లాడకపోయినా సరే ఏడ్చేసేదాన్ని. కొంచెం పిచ్చి ఎక్కువైపోయింది అనమాట, హై లెవెల్ క్రాక్ అయిపోయింది అది, పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయింది. ట్రూ లవ్ అనకూడదు కానీ దానికి మించి లవ్ అది. నేనైతే మా డాడీ వాళ్ళకి చెప్పేశాను కూడా లవ్ గురించి. నేను మా డాడీకి మమ్మీకి ఏదైనా ఫాస్ట్గా చెప్తాను, మా డాడీకి చెప్పలేకపోయాను, ఇంకేంటో కానీ మా మమ్మీకి చెప్పాను, మా మమ్మీ మా డాడీకి చెప్పింది. మా డాడీ వాళ్ళు కూడా నీ ఇష్టం అనే ఒపీనియన్ మీద ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నా ఇష్టం కాదని లేదు, నేను ఏం డిసిషన్ తీసుకున్నా మంచిదే తీసుకున్నాను, ఇష్టం మీద వదిలేశారనమాట. సో అంత బాగుంది. అంటే 3-4 years 2020లో మేము కలిసాము. 2021లో లవ్ స్టార్ట్. 2024 వరకు మేము, అప్పుడు తను చెప్పడం మిగిలింది. తను ఎప్పుడు ఏ అమ్మాయితో మాట్లాడడు. నిజంగా మీరు నమ్మరు, ఎప్పుడు కూడా, ఇప్పుడు వాళ్ళ అక్కల కూతురైనా కానీ తనతో కూడా తను ఎప్పుడు మాట్లాడడం అవి ఎప్పుడు చేయరనమాట. తను ఒక, మీరంటే చూడు గ్రీన్ ఫ్లాగ్ అనేసి, గ్రీన్ ఫ్లాగ్ ఈ మధ్య అంటున్నారు కదా, తను గ్రీన్ ఫారెస్ట్. అసలు ప్రతి అమ్మాయి అటువంటి అబ్బాయి కావాలని కోరుకోవచ్చు. ఎంత లాయల్గా ఉంటాడంటే, నేను ఐ లవ్ యూ టు తను ఒకవేళ నేను ప్రపోజ్ చేయనప్పుడు ఫ్రెండ్షిప్లో తన గురించి నాకు తెలుసు, తను ఏ అమ్మాయితో మాట్లాడు, నేను గ్యారంటీగా చెప్తాను తను ఏ అమ్మాయితో మాట్లాడు అనమాట. నాతోనే చాలా టైం తర్వాత మాట్లాడగలిగాడు. ఫ్రీగా మూవ్ అయ్యేవాడు. అంటే ఒక 2-3 months తర్వాత ఫ్రీ మూవ్ అనేవాడు అనమాట నాతోని. సో తను అంత లాయల్ పర్సన్. తన కోసం నాకు తను ఏం యుద్ధం చేసైనా సరే తను సాధించుకోవాలనిపించే క్యారెక్టర్ తనది అనమాట. తన అందం, తన డబ్బు నేను అసలు ఏమీ చూడలేదు, బట్ తన క్యారెక్టర్ సూపర్. అంటే ఎవరితోనైనా సరే తగులాడతాను కానీ నాకు తనే కావాలని ఒక ఫీలింగ్ వచ్చేసింది. అంత గుడ్ క్యారెక్టర్ పర్సన్. ఇప్పుడు కూడా చెప్తాను, బంగారం తను. అంటే పెళ్ళైన కొన్ని రోజుల్లో చెప్తామనొచ్చు, బట్ నాకు లవ్లో 4 years ఉన్నాను. తనే గ్రీన్ ఫ్లాగ్. అంటే ఈ నిబ్బా స్టోరీస్ అట్లాంటివి ఏం చేయడు, కేరింగ్ చూపించడం, లేకపోతే అమ్మ బుజ్జి కన్నా అట్లాంటివి ఏమి ఉండవు అక్కడ. సో తనలా ఉంటాడు అనమాట, నటించాడు. మెయిన్ థింగ్ అది. అమ్మ బుజ్జి కన్నా చింటూ అట్లాంటివి ఏమి ఉండవు, ఈ నిబ్బా థింగ్స్ ఏమీ ఉండవు. తను ఏమనుకుంటాడు అదే చెప్తాడు, తనకి ఏం నచ్చకపోతే అదే చెప్తాడు. ఇప్పుడు ఒకవేళ నాకు ఈ డ్రెస్ తనకు నచ్చకపోతే ఒక చెంపదెబ్బ కొట్టి చెప్తాడు అనమాట, ఇది బాగాలేదని. అంత గ్రీన్ ఫారెస్ట్ తను. నిబ్బి స్టోరీస్ ఉండవు అక్కడ. కానీ నాకు తనంటే ఇష్టం, ఆ క్యారెక్టర్ నచ్చుతుంది అనమాట. ఎందుకంటే తను తప్పేం చెప్పట్లేదు కదా నన్ను. ఇప్పుడు మనల్ని ఇలా ఉండు అలా ఉండాలని ఎవరు చెప్తారు? తను ప్రేమ నోటితో చెప్పడం అనమాట, చేసే పనుల్లోనూ తన ప్రేమ కనిపిస్తుంది. సో తన పర్సన్ నేను ఎలా వదులుకుంటాను? చాలా పడ్డాను, నేను కూడా పడ్డాను. మా డాడీ మా మమ్మీ యాక్సెప్ట్ చేశారు, కానీ తనకంచు నాకు ఎప్పుడు పెళ్ళి చేసుకున్న రోజు వరకు నాకు డౌటేనమాట, అసలు తనని మ్యారేజ్ చేసుకుంటారు లేదని. అంటే మీకు ముందే చెప్పాను కదా, సో మా ఇద్దరి మధ్య ఇలా మాట్లాడాయి అని చెప్పేసి. మెయిన్ థింగ్ ఏంటంటే నేను అంటే తనకు వచ్చిన సంబంధాలతో పోలిస్తే నేనేమో అంత అందంగా ఉండను. వాళ్ళ దగ్గర ఉన్నంత ఆస్తిపాస్తులు కూడా నా దగ్గర ఏం లేవు. నాకున్నది
నా జాబ్ ఒక్కటే అనమాట. మా మమ్మీ డాడీ అంతే, మాకేం ఆస్తిపాస్తులు అట్లాంటివి ఏమీ లేవు. బట్ తనకి వచ్చిన సంబంధాలు వాళ్ళ అక్క పాపలు ఎంతోమంది వచ్చారు. వాళ్ళందరూ కొంచెం ఫైనాన్షియల్లీ బాగున్న వాళ్ళే వచ్చారనమాట. కొంచెం అందంగా కూడా ఉండే వాళ్ళు వచ్చారు. నేనేమంత అందంగా కూడా ఉండను, నేను ఒప్పేసుకుంటాను. కానీ అంటే అదొక ఉంటుంది కదా ఫియర్. అయ్యో నా దగ్గర ఏముందంటే నన్ను ఒక్క లవ్ తప్ప నాకు ఏమీ లేదు. నేను ట్రూగా లవ్ చేశాను తన్ని. తన దగ్గర ఏది దాయలేదు. తన దగ్గర వేరే అబ్బాయిలతో మాట్లాడడం అట్లాంటివి ఏమీ చేయలేదు. నేను ట్రూగా ప్రేమించాను కాబట్టే మేబీ తను నన్ను పెళ్లి చేసుకున్నాడేమో అనిపిస్తుంది. నా లవ్ చూసే చేసుకోవాలి తను. ఎందుకంటే తనకున్న మనస్తత్వానికి, తనకున్న క్యారెక్టర్ కోరి, తనకు జాబ్ ఉన్నా లేకపోయినా సరే ఈరోజు చెప్తున్నాను, నేను మా అత్తగారింట్లో కూడా చూశాను తనకున్నంత మంచి పేరు ఎవ్వరికీ ఉండదన్నమాట. సో కోరి చాలామంది వస్తారు. తనకు జాబ్ లేకపోయినా ఇస్తామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అటువంటి తన పర్సన్ నా లైఫ్లో తను నాకు దొరకడమే నిజంగా నా అదృష్టం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తనతో నాకు పెళ్ళి అవుతుందని. మా డాడీ మాకు కొంచెం డౌరీ సిస్టమ్ ఇవన్నీ జరగడం వల్ల మా డాడీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేసారు, కరువా నీకు అబ్బాయిలు, నీకు చాలామంది వస్తున్నారు. ఎందుకంటే నాకు ఆస్తి లేకపోయినా నాకు జాబ్ చూసి గవర్నమెంట్ జాబ్ అని చెప్పి చాలామంది సంబంధాలు నాకు వచ్చాయి. కానీ నీకు కరువా ఏంట, తన కోసం నువ్వెందుకు ఆలోచించాలి, తను చేసుకుంటే చేసుకొని లేకపోతే లేదు, తన కోసం ఎందుకు ఇలా పిచ్చకపోతున్నావు అంటే, నేను మా డాడీని ఎదిరించాను, మా అన్నయ్యని ఎదిరించాను, నా ఫ్యామిలీని ఎదిరించాను. నాకు తనే కావాలి, నేను చచ్చిపోతాను లేకపోతే నాకు తనే కావాలి, నాకు తనంటే ప్రాణం. నేను చెప్పే విధానం వ్యక్తులు నేను ఏడ్ చెప్పేదాన్ని. తను ఎంత కావాలంటే అంత డబ్బులు ఇచ్చేద్దాం, ఏం చేద్దామంటే చేద్దాం, కానీ నాకు తను కావాలి అని ఒక పాయింట్ వచ్చేసింది నా మనసులోన. నేను అంత ప్రేమించాను. తను కూడా యాక్చువల్గా తను నన్ను మోసం అంటే దాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. నేను చెప్పాను నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. కానీ తను అందరు అబ్బాయిలా కాదు. నాతో లవ్లో ఉండేటప్పుడు ఏ అమ్మాయితో కూడా తను మాట్లాడేవాడు కాదు. నన్ను ఏడిపించడానికి కొంతమందితో అలా ఫోటోలు పంపించడం అవి చేసేవాళ్ళు. అంటే మామూలుగా ఎవరు ఏదైనా బిజీ వస్తే ఎవరు బిజీ వచ్చారంటే తను, ఈ అమ్మాయి, ఆ అమ్మాయి. బట్ తను ఎప్పుడు ఎవరితోని మాట్లాడు. నువ్వు గుడ్డిగా నమ్మేస్తున్నావు అనడానికి లేదు. తన ఫోన్ నా దగ్గరే ఉండేది. తను ఎవ్రీ చాటింగ్ నాకు తెలుసు, తను ఎవ్రీథింగ్ నాకు తెలుసు. తను ఏ అమ్మాయితో మాట్లాడు. నిజంగా నేను ఏ జీవితంలో ఏం చేసిన పుణ్యమో నాకు తను దొరికాడు అనమాట. సో నా లవ్ స్టోరీ చెప్పేసరికి 16 నిమిషాలు అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే నాకు తనంటే అంత ఇష్టం. తను పెళ్లి చేసుకున్న రోజు లిటరలీ నాకు ఏదో నేను జాబ్ వచ్చినప్పుడు ఎంత సక్సెస్గా ఫీల్ అయ్యానో, తను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను అంతే సక్సెస్ఫుల్గా ఫీల్ అయ్యాను అనమాట. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ చెప్తారు మీ హస్బెండ్ సౌత్ ఇండియా హీరో అని చెప్తారనమాట తను చూసి. ఎందుకంటే తన పర్సనాలిటీ అట్లా ఉంటుంది. అండ్ చాలామంది చెప్తారు, నేను అంటాను ఎవరినంటే తను ఎలా పెళ్లి చేసుకున్నాడు కూడా నాకు అర్థం కాదు, తన పక్కన నేను సెట్ కూడా కాను కదా అని అంటాను. బట్ వీళ్ళు చెప్తారు, నేను తిరుని చూసాం కదా, తన ఐస్లో అంటే తన కళ్ళలో నీ మీద ఉన్న ప్రేమ మాకు కనిపించిందని. నిజంగా తను నన్ను చాలా అంటే చాలా ఇష్టపడతాడు, చాలా అంటే చాలా ప్రాణం నేనంటే. కానీ ఇప్పుడు బయటపడ్డాడు అనమాట. మా ఇద్దరు టామ్ అండ్ జెర్రీకి మించిపోయి కొట్టుకుంటాం అనమాట. కొట్టుకొని చేస్తాం. నేను తను కొడతాను, తను నన్ను కొడతాడు. ఇప్పటికున్ను పిచ్చోళ్ళ కొట్టుకుంటాం. ఎవరు నమ్మరు. మా ఇద్దరు అన్ని పిచ్చోళ్ళ అలుగుతాను, ఏడుస్తాను, కొడతాను, తిడతాను, అన్నీ చేస్తాను. కానీ హీస్ మై హీరో యార్. తనంటే నాకు ప్రాణం. ఇదే మా లవ్ స్టోరీ అనమాట. చాలా స్ట్రగుల్స్తో తర్వాత పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. తన లైఫ్లో వచ్చాడు. తన గురించి ఎవరు అడిగినా సరే ఫస్ట్ నా ఐస్లో ఖచ్చితంగా ఇంతెందుకు మంది మా అత్తయ్య వాళ్ళందరూ కూడా విలేజ్లో ఉంటారు కదా, నా మ్యాక్సిమం వీడియోస్ అందరికి వెళ్తాయి ఎలా నాకు తెలియదు, కానీ మా ఊర్లో వాళ్ళకైతే వెళ్తాయి. కాబట్టి చాలామంది చూసి చెప్పిన అత్తయ్య ఒకరోజు అడిగారు కదా, అంటే అడిగారు కూడా ఎందుకు ఈ వీడియోస్ అవి అని. కానీ మా హస్బెండ్ చేయనీలే అని ఒక ఫీలింగ్ కూడా, చేయని తనకి ఏం వస్తే చేయని, తను తప్పు చేయట్లేదు కదా, ఎక్స్పోజ్ చేయట్లేదు కదా, ఎలాంటి బట్టలతో చేయట్లేదు కదా అని ఒక చెప్తారనమాట. తనకి ఏం వస్తే చేయని అంటే తన మీద నాకు నమ్మకం ఉందని. సో మా నాన్న నాకు ఎంత సపోర్ట్ ఇస్తారో అంతే సపోర్ట్ మా ఆయన కూడా నాకు ఇస్తారు. కాబట్టి నేను చాలా అంటే చాలా అదృష్టవంతురాలని చెప్పొచ్చు. ఇదే నా లవ్ స్టోరీ. ఇంకా క్వశ్చన్ అంటే ఫ్యామిలీ ఇద్దరికి ఒక పోస్టింగ్ అంటే ఉంటుంది, ఇద్దరికి ఒక పోస్టింగ్ ఉంటుంది. నేను అప్లికేషన్ పంపించాను. ఐ థింక్ ఈ మంత్లో మా ఆయన నా దగ్గరకు వచ్చి కూడాను. అండ్ క్వార్టర్స్ ఆఫ్ కోర్స్ పోస్టింగ్ వస్తుందంటే క్వార్టర్స్ వచ్చేస్తుంది కూడా. అది మా లవ్ స్టోరీ. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. బట్ ఐ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ హ్యావింగ్ దిస్ వండర్ఫుల్ హస్బెండ్ ఇన్ మై లైఫ్. నిజంగా అంత మంచి వ్యక్తి నా లైఫ్లో ఇప్పటికి కూడా అనిపించట్లేదు. నేను అంత క్రాక్ మనిషికి అంత మంచివాడు ఎలా దొరికాడని చెప్పేసి. ఐ లవ్ మై హస్బెండ్.